Hey guys, welcome back to our channel. IPL 2025 కోసం ఆర్సీబీ టీం ఒక బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ని బిల్డ్ చేశారు. ఈసారి ఆక్షన్ లోకి 83 crores పర్స్ అమౌంట్ తో వచ్చిన ఆర్సీబీ టీం ఎక్స్పెక్ట్ చేసిన ప్లేయర్స్ ని బై చేయలేదని చెప్పుకోవాలి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఆండ్రెస్ రేయిస్ అయ్యర్ ఇలాంటి కెప్టెన్సీ స్టార్స్ అంతా వచ్చినప్పటికీ బట్ ఆర్సీబీ టీం మాత్రం వాళ్ళని బై చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. రిషబ్ పంత్, ఆండ్రెస్ రేయిస్ అయ్యర్ వీళ్ళిద్దరూ ఐపీఎల్స్ కి వెళ్ళిపోయారు. వీళ్ళని బై చేయలేదంటే ఒకే రీజన్ ఉంది. కానీ కేఎల్ రాహుల్ 14 crores తక్కువ అమౌంట్ కి దొరికేశాడు. కానీ ఇతన్ని బై చేయడానికి ఆర్సీబీ టీం ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే కేఎల్ రాహుల్ ని ఈసారి ఆక్షన్ లో ఆర్సీబీ టీం ఫర్ షూర్ బై చేస్తారు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ 2 మార్క్యూ సెట్స్ లో ఒక్క సింగిల్ స్టార్ ప్లేయర్ ని కూడా ఆర్సీబీ టీం బై చేయలేదు. ఇది రియల్లీ మోస్ట్ షాకింగ్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఇన్ ఫ్యాక్ట్ ఆర్సీబీ టీం డే 1 ఆక్షన్ పైన ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా వరకు అన్హ్యాపీగా ఉన్నారు. రాజస్థాన్ సన్ రైజర్స్ అండ్ సిఎస్కే ఈ ఫ్రాంచైజీని తక్కువ అమౌంట్ తో వచ్చి మంచి స్టార్ ప్లేయర్స్ ని కొంటున్నప్పుడు బట్ ఆర్సీబీ టీం మాత్రం హెవీ ఆక్షన్ పర్స్ తో వచ్చి ఏ స్టార్ ప్లేయర్ ని కొనకపోవడం పైన ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ ని సోషల్ మీడియాలో చాలా వరకు క్రిటిసైజ్ చేశారు. అయితే ఆర్సీబీ టీం డే 1 ఆక్షన్ లో ఎవరెవరిని బై చేశారు అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లియం లివింగ్స్టోన్ ని 8,75,00,000కి బై చేశారు. ఫిల్ సాల్ట్ ని 11,50,00,000కి బై చేయగా జితేష్ శర్మని 11 కోట్ల రూపాయలకి బై చేశారు. అలానే జాస్ హజల్వుడ్ ని 12,50,00,000కి బై చేయగా రిష్కర్ ధర్ని 6 కోట్ల రూపాయలకి అండ్ సుయష్ శర్మని 2,60,00,000కి బై చేశారు. డే 1 ఆక్షన్ లో ఆల్మోస్ట్ 50 crores పర్స్ ఖర్చు పెడితే దాంట్లో మాక్సిమం అమౌంట్ ఫారిన్ ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేశారు. ఎనివే ఫస్ట్ డే ఆక్షన్ లో ఆర్సీబీ టీం నుండి డీసెంట్ బిడ్డింగ్ చూసాం. ఇక డే 2 ఆక్షన్ లో వీళ్ళు బై చేసిన ప్లేయర్స్ ని చూసుకుంటే కునాల్ పాండ్యాని 5,75,00,000కి, స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ని 10,75,00,000కి, స్వప్నిల్ సింగ్ ని 50,00,000కి, టిమ్ డేవిడ్ ని 3 కోట్ల రూపాయలకి, రొమారియో షెఫర్డ్ ని 1,50,00,000కి, నువన్ తుషారాని 1,60,00,000కి, మనోజ్ బాన్గాడేని 30 lakhsకి, జోకోబ్ బ్రెత్లీని 2.6 crores కి, దేవదత్ పడికల్ ని 2 కోట్ల రూపాయలకి, స్వస్తిక్ చికియాని 30 lakhs రూపీస్కి, లుంగి ఎంగిడిని 1 కోటి రూపాయలకి, అభినందన్ సింగ్ అండ్ మోహిత్ రాతే వీళ్ళిద్దరిని ఈచ్ 30 lakhs రూపీస్కి బై చేశారు. ఓవరాల్ గా డే 2 ఆక్షన్ లో ఆర్సీబీ టీం నుంచి మంచి బై చూసాం. ఎనివే ఆర్సీబీ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో రజిత్ పడిదార్ ఆడగా నంబర్ 4 పొజిషన్ లో లియం లివింగ్స్టోన్ ఆడతాడు. నంబర్ 5 పొజిషన్ లో జితేష్ శర్మ అండ్ 6 లో టిమ్ డేవిడ్ ఆడతారు. నంబర్ 7 పొజిషన్ లో కునాల్ పాండ్యా ఆడగా నంబర్ 8 పొజిషన్ లో స్వప్నిల్ సింగ్ ఆర్ సుయష్ శర్మ ఆడతారు. నంబర్ 9 పొజిషన్ లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 పొజిషన్ లో జాస్ హజల్వుడ్ అండ్ నంబర్ 11 పొజిషన్ లో యశ్ దయాల్ ఆడతారు. ఆన్ ది పేపర్ అయితే టీం చాలా వరకు బ్యాలెన్స్డ్ గా ఉంది. అయితే ఈసారి ఆర్సీబీ టీం ఏ కెప్టెన్ ని కూడా బై చేయలేదు. మోస్ట్ లైక్లీ విరాట్ కోహ్లీకి టీం కెప్టెన్సీ ఇవ్వచ్చు. అండ్ గతంలో కూడా విరాట్ కోహ్లీని కొత్త కెప్టెన్ గా అపాయింట్ చేయబోతున్నారు అని చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ సీజన్ ఐపీఎల్ లో విరాట్ కోహ్లీని హాజ్ ఏ కెప్టెన్ గా చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈసారి వీళ్ళు ఫిల్ సాల్ట్ ని బై చేశాక ఓపెనింగ్ లో విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ గా ఉండబోతుంది. అయితే ఫిల్ సాల్ట్ వెరీ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ బ్యాటర్, బాల్ 1 నుండి అటాక్ చేసే మెంటాలిటీ ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ని ముందుకు బిల్డ్ చేస్తాడు కాబట్టి సో డెఫినెట్లీ వీళ్ళిద్దరిది ఒక మంచి ఓపెనింగ్ పేర్ అనేది చెప్పుకోవాలి. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ సీజన్ లో ఫిల్ సాల్ట్ ఓవర్ 450+ రన్స్ స్కోర్ చేశాడు. అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్ కి 12 crores ఇవ్వడం అనేది నాట్ ఎ బ్యాడ్ థింగ్. అండ్ ఇంగ్లీష్ బ్యాటర్ లియం లివింగ్స్టోన్ ని 8.50 కోట్లకి బై చేశారు. అయితే వీళ్ళకి నంబర్ 4 పొజిషన్ లో ఒక మంచి బ్యాటర్ కావాలి. మరి లివింగ్స్టోన్ వెరీ అగ్రెసివ్ బ్యాటర్, పాస్ట్ లో పంజాబ్ టీం కి చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. సో అతనికి 8 కోట్లు అనేది పెద్ద అమౌంట్ అయితే కాదు. అండ్ ఆల్సో ఈ పొజిషన్ కి తిను సూటబుల్ ప్లేయర్ అనేది చెప్పుకోవాలి. అండ్ నంబర్ 5 పొజిషన్ కోసం జితేష్ శర్మని 11 కోట్ల రూపాయలకి బై చేశారు. ఇతనికి 11 crores టూ ఎక్స్పెన్సివ్ గానే ఉంది. ఈవెన్ లాస్ట్ సీజన్ ఐపీఎల్ లోను ఇతను పెద్దగా పర్ఫార్మ్ చేసింది లేదు. ఒకవేళ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే ఈసారి ఆక్షన్ లో ఆర్సీబీ టీం క్వాలిటీ ఆల్రౌండర్స్ లైక్ టిమ్ డేవిడ్, కునాల్ పాండ్యా అండ్ రొమారియో షెఫర్డ్ ఇలాంటి ప్లేయర్స్ ని బై చేశారు. దట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళందరినీ లోవర్ ప్రైస్ కి బై చేశారు.
అయితే లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ టీం ఫినిషింగ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశారు. కానీ ఈసారి ఆక్షన్ లో హార్డ్ హిట్టింగ్ బ్యాటర్స్ ని బై చేశారు. డెఫినెట్లీ టిమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్ ఇలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్స్ ఆర్సీబీ టీమ్ లో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. అలానే ఆర్సీబీ టీమ్ కి ఒక స్పిన్ ఆల్రౌండర్ అవసరం ఉండడంతో సో వీళ్ళు కునాల్ పాండ్యాని బై చేశారు. మోస్ట్లీ ఆర్సీబీ టీమ్ టాప్ 7 అయితే చాలా వరకు సాలిడ్ గా కనిపిస్తుంది. ఒకవేళ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే జాస్ సజల్ నుండి ఎక్స్పెన్సివ్ ప్రైస్ 12 కోట్ల రూపాయలకి బై చేశారు. ఇతనికి 12 కోట్లు అంటే చాలా వరకు లార్జ్ అమౌంట్ అనే చెప్పుకోవాలి. ఇతని కోసం ఎంత ప్రైస్ వరకు వెళ్ళడానికి రీజన్ తిను పాస్ట్ లో ఆ ఫ్రాంచైజ్ కి చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఆ ఇంటెన్షన్ తోనే ఆర్సీబీ టీం ఇతన్ని బై చేశారు. ఇతని విషయంలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటి అంటే హ్యాజల్వుడ్ ఒక ఇంజురీ ప్రోన్. రెగ్యులర్ గా ఇతనికి ఇంజురీస్ అవుతూ ఉంటాయి. ఈవెన్ లాస్ట్ సీజన్ ఐపీఎల్ లోను ఇతని ఇంజురీస్ కారణంగా ఆడలేదు. అండ్ ఈ సంవత్సరం కూడా ఇతనికి ఇంజురీస్ చూసాం. అయితే ఇతనికి బ్యాకప్ గా నువాన్ తుషారా లాంటి ఒక మంచి పేసర్ ని 1,20,00,000కి బై చేశారు. ఇది రియల్లీ ఆర్సీబీ టీం నుండి గ్రేట్ బై అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నువాన్ తుషారా ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్. ఇతనికి బ్యాకప్ గా లుంగి ఎంగిడిని బై చేశారు. అలానే ఇంగ్లాండ్ పేస్ ఆల్రౌండర్ జాకబ్ బాత్రీ రూపంలో వీళ్ళకి మరో ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇండియన్ పేసర్ స్వింగ్ కింగ్ మన భువనేశ్వర్ కుమార్ ని 10,75,00,000కి బై చేశారు. మరి భువీకి ఇంత అమౌంట్ అంటే అది టూ ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి భువీ గ్రేట్ ఫామ్ లో లేడు. ఇతను గ్రేట్ బౌలరే, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గా తిను అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. మరి ఆర్సీబీ టీం కి ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. ఈవెన్ వీళ్ళ దగ్గర ఎస్ఐఎల్ ఉన్నప్పటికీ తిను లాస్ట్ సీజన్ ఐపీఎల్ లోనే 15 మ్యాచెస్ ఆడి 15 వికెట్స్ తీసుకున్నాడు. దానికంటే బెటర్ పెర్ఫార్మెన్స్ కమింగ్ సీజన్స్ లో ఇస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. టీం కి ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీయగలిగే ఒక వికెట్ టేకింగ్ బౌలర్ మిస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అదర్వైజ్ వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ పెద్ద ఫైనల్ గా లేదని చెప్పుకోవాలి. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఆర్సీబీ టీం పైన మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో అన్ని టీం రివ్యూ వీడియోస్ అండ్ ఆక్షన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.